స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇప్పుడు మనకి ఫోటో ఉంది కదా, ఎవరి ఇంట్లో ఈ ఫోటో ఉంటుందో కృష్ణుడు ಮತ್ತೆ అర్జునుడు, ఇది ఈ పాయింట్ వస్తుంది ఇక్కడ. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉండే ఫోటో ఉంటుందో, ఫోటో ఉండే దానికింత వాళ్ళ విచారాలని ఎవరు మెలికేస్తుంటారో వాళ్ళకి జయము ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఏమే పని చేయని అది ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటుంది. రెండోది శ్రీ, అక్కడ ఎప్పుడు లక్ష్మి ಮತ್ತೆ ఆనందము ధర్మము తాండు మాడుతూ ఉంటుంది అనేది శ్లోకమే వస్తుంది. ఒకటి దాన్ని చూస్తామంట. ఈ పద్దు మనము భగవంతున కృపా కటాక్షని ఇంకా మనము భగవద్గీత చూసే మాదిరి అవుతా ఉంది. ఆ దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్పినా చాలదు. ఈ పద్దు మనం చేయాల్సిండేది గీతా ఉపన్యాసాల్లో 18వ అధ్యాయంలో కోనా చాప్టర్కి వచ్చినాము. అంటే మనము గీతా జ్ఞానంని ఎవరికి చెప్పాలా, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు అనేది ఏం లేదు, ఎవరికైనా చెప్పండి. బట్ ఆ తత్వంలో నిలిచే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న వస్తుంది ఇక్కడ. తత్వంలో నిలిచేట్ల వాళ్ళు ఎవరు అంట వస్తే సో నిజంగా మనకి తత్వంలో నిలియాల్సి ఉంటేనే మనము అది కావాలా. ఎవరు తత్వంలో నిలిచే, ఎవరు కావాల్సిన వినొచ్చు, ఎన్నిసార్లు కావాల్సిన వినొచ్చు, చెప్పచ్చు, బట్ లాభం అయ్యేది ఎవరికి అనేది వెనుక చెప్పి. సో దానికోసం ఈ పద్దు ఆ కొనా చాప్టర్లో గీతా జ్ఞానం ఫలము ఎవరికి అవుతుంది, చెప్పేవాళ్ళకు ఫలము, వినేవాళ్ళకి ఫలము అనేది చెప్తా ఉన్నారు. ఇది 18వ అధ్యాయంలో 72వ శ్లోకం ఇంకా 76వ శ్లోకం వరకు ఈ పద్దు మనం చూడాల్సి పడుతుంది. చాప్టరు 196 గీతా జ్ఞానం ఇంకా మనకి లాభము ఫలము అనేది చెప్తారు. ఇప్పుడు దీన్ని చేసే మొదలు ఎన్నికల చెప్పిండేది ఓ ఇంత మెలికేసుకొని పోతామంట. ఇది గీతా జ్ఞానం, ఈ భగవద్గీతే ఎవరికి చెప్పచ్చు అనేది ఈ 4 క్వాలిఫికేషన్స్ ఉండాలా. వాళ్ళకి చెప్పల్లా, ఎవరికి కావాల్సిన చెప్పచ్చు, అవుట్లో తప్పేం లేదు. బట్ ఎవరికి రిజల్ట్ కనపడుతుంది, ఎవరు తత్వంలో నిల్చుకోనికి అవుతుంది అంటే మనము సాధన చతుష్టయం అంటే చెప్పొద్దుమే. మనకి తత్వంలో నిల్చుకోవాల్సిన 4 క్వాలిఫికేషన్స్ ఉండాల. సాధన చతుష్టయ నిత్యానిత్య వస్తు వివేక, ఈ లోకము పరలోకంలో విరక్తి వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి, ముముక్షత్వ, ఇవి 4. ఇప్పుడేం చెప్తారో ఈ భగవద్గీత వినాల్సి ఉంటే వాడికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలా అంట. ఇప్పుడు పియూసీ పోవాల్సింటే ఎస్ఎల్సి అయి ఉండాల. అలాగా 4 క్యారెక్టర్స్ చెప్తారు. ఒకటి తపస్సు ఉండే మనకు చెప్పల్లా. అంటే ఏమి తపస్సు అంటే ఏమి అంటే కాయ వాచ మనస, దీన్ని వాన్ కంట్రోల్లో ఉండాల, దీన్ని తపస్సు అంటాం. అది ఇంపార్టెంట్. మనశ్చైంద్రియాణం హైగ్రాగ్రం పరం తపః. కాయ వాచ మనస వీడి చెప్పినట్లయితే దాన్ని తపస్సు అంటారు. అది ఉండాల, మొదలనే క్వాలిఫికేషన్. రెండోది వాడు భక్తుడై ఉండాల. భక్తి అంటే ఏమి, అన్ని పూజ్యమైన వస్తువుల్లోన ప్రేమ ఉండేది. భక్తి అంటే ఇంకేమి కాదు. నాకు తండ్రి పైన, తమ్ముని పైన, పెండ్లం పైన, బిడ్డల పైన, ఈ ప్రపంచం పైన, దుడ్డు పైన మోహం ఉంటుంది. ఆ మోహము ప్రపంచం తొట్టిపోతుంది, అది దుఃఖానికి కారణం. అదే ప్రేమ ప్రీతి వాత్సల్యంని దేవునితో తిరిగిస్తే దాన్ని భక్తి అంటారు. అంతే, ఆ భక్తి ఉండాల మనకి అంటారు. రెండో క్వాలిఫికేషన్.
సో మూడో క్వాలిఫికేషను మూడో క్వాలిఫికేషన్ వచ్చిందే గురువుల శుశ్రూషే. అంటే గురువుల సేవ చేయాల. ఇక్కడ సేవ అంటే 4 మనం తెలుసుకోవాలంటే నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. గురువులకి బట్టలు ఉతికిచ్చేది, వాళ్ళకి కాలు పిసికేది, వాళ్ళకి వంట చేసి ఇచ్చేది నిజమే, ఇది కూడా సేవేనే. అయితే ఇది సెకండరీ. ప్రైమరీ గురువుకు కావాల్సింది ఏమేంటి? ఇవి కాదు. నిజమైన గురువు ఎక్స్పెక్ట్ చేసేది ఇవి కాదు. మరి ఏమి? వాడు తెలుసుకోండే ఆత్మతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ తత్వంలో వాడు నిల్చుకునేట్ల శిష్యుడు, అది గురు సేవే అంటనేది. గురువుల పైన శుశ్రూషే అంటారు. సో గురువులు సేవ చేయాల్సి ఉంటే ఈ సమర్థ రామదాసులు దాసబోధలో చెప్పిండారు. ఇవి 4 అవుట్ ఆఫ్ నా సబ్ హెడ్డింగ్స్. ఏమది? మొదలనది స్థల సేవే. ఆ గురువులు ఉండే అంత సమాధి ఉండొచ్చు, లేకుంటే దేవస్థానం ఉండొచ్చు, దాన్ని క్లీన్ చేసేది, అలికేది, ఊడ్చేది, ఇవి ఇవి ఎవరికి అవసరమైనా చేయొచ్చు. ఫస్ట్ ఎత్తుకుంటాను, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చిందే అంగసేవే. గురువులకి వంట చేసి ఇచ్చేదో, కాలు పిసికేదో, బట్టలు ఉతికిచ్చేదో ఇట్లవన్నీ చేసేది. గురువు ಮತ್ತೆ గురు పత్ని సేవ చేసేది. గురుకులం లోపల ఇవే చేస్తారు శిష్యులు. ఆశ్రమం అంతా ఊడ్చేది, చేసేది, వాళ్ళ పట్లు ఉతికిచ్చేది, వాళ్ళు సేవ చేసేది, వాళ్ళు చెప్పించే విద్యని విద్యార్థిని చేసుకునేది. సో ఇది రెండోది అంగసేవే. మూడోది మనస్సు. ఆ మనస్సునే మనం కాపీ చేయాల. ఇప్పుడు మనకి బుద్ధివంతులైన కొడుకులు 3 ఉంటారు. వాళ్ళ టోపున ఒకడు ఎంత చెప్పినా చేసేలే పోనీ, రెండో వాడు బలత్కారంగా కొట్టి చేపించేలా, మూడో వాడు అట్లు కాదు. వాడు మనసులో ఏముంటుందో తెలుసుకొని వాడు చెప్పే మొదలే వాడు చేహిడిస్తాడో, ఇది కావాల్సిండేది మూడోది. నాలుగోది ఆత్మసేవే. అంటే గురువులు యావ తత్వంని కనుకో ఉండారో ఆ తత్వంని వీడు కనుక్కునేదానికి ఏం చేయాలా, గురువులు కావాల్సిండేది ఇది ఇంపార్టెంట్. అవి దాన్ని వీడు తెలుసుకొని ఆ సాధనలు చేసి ఆ తత్వంలో నిల్చుకునే మాదిరి కావాలా అట్లా. సో ఇప్పుడు భగవత్పాదలు ఇతర వస్తారు. ఇతర మీకు ఈ రామాయణంలో నేను ఈ నెలగ్ర ఎగ్జాంపుల్ వెనక్కి ఇచ్చింటిని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా మంచిది, ఇది ఇంపార్టెంట్. మొదలనేది అంగసేవే. రాముడికి అంగసేవ చేసిన వాళ్ళు ఎవరు అంటే లక్ష్మణుడు, సీత. వాళ్ళు కాలు పిసికేది, వాళ్ళ జాగాకు ఊడ్చిచ్చేది, ఇవంతా వీళ్ళిద్దరూ చేసేది. ఆమెకి నాలుగు ఈ సేవల్ని ఒకడే చేయొచ్చు కావాల్సింటే, తప్పేం లేదు. ఈ లక్ష్మణుడు, సీత 4 సేవల్ని ఒకరే చేసిండారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని స్థల సేవ అంటే చెప్పచ్చు. అంగసేవే. రామునికి కాలు పిసికేది, బట్ అంతా చేస్తారు ఇద్దరును. ఇంకా మనసిన సేవ చేస్తున్నాడు భరతుడు. ఇప్పుడు రాముడికి కావాల్సింది ధర్మం పాలనే చేయాల. భరతుడు నీకు రాజ్యం కావాల్సినవి చేస్తాను, నేను ధర్మం మాత్రము వద్దు ఉంటానే. అది తప్పు నిందే రాముడు భరతుడు చూపించిచ్చే. సో భరతుడు ఏం చేసామని ఇంకా ఆ మనసులో ఉండేది రాముడికి కావాల్సింది ఇష్టమైంది దాన్ని వాడు చేసే. ధర్మం కాపాడాలా, ధర్మంలో ఉండాలా, ధర్మంతో పోతే మోక్షాన్ని పిలుచుకొని పోతుంది అనిందే అది. నెక్స్ట్ ఆంజనేయుడు, సీత వీళ్ళిద్దరూ ఆత్మతత్వంలో నిలుచుకుంటారు. అవుట్ కోసమే ఇది ఆత్మసేవే. ఆంజనేయుడు వేరే సేవలు చేసిండాడు, లేదు ఉంటే కాదు. అయితే అంగసేవ చేసే మనకు అవకాశమే చిక్కలే. స్థల సేవే చేసిండాడు. దాని జతకి రాముడు మనసులో ఏముంటుందో దాన్ని ఫాలోను చేస్తూ ఉండే. దాని జతకి ఆత్మతత్వంలో నిల్చుకొనే ఆంజనేయునికి ఇంట్రెస్ట్ ఉండింది అది. సో ఇవి 4 చెప్తారు. ఇవి మనం తెలుసుకోవాల్సింది. ఇది ఇంకా 4వ క్యారెక్టర్ ఉంది. ఒకటి తపస్సు. ఎవరు భగవద్గీత చెప్పాలా వినాలా అంటే. రెండోది భక్తి.
ఆ భగవద్గీత పైన, దేవుని పైన, ಮತ್ತೆ ఆ పుస్తకాల పైన, నా పైన భక్తి శ్రద్ధ రెండు ఉండాల. ప్రేమ భక్తి అంటే. మూడవది ఆ గురు శుశ్రూషే, గురువు సేవ చేసేది. ఇప్పుడు చెప్పిన 4 తరాలు. నాలుగవది వెరీ ఇంపార్టెంట్. ఈ నాలుగవది భగవంతుడిని ద్వేషం చేసే బుద్ధి ఉండే వాళ్ళకి అప్రాణుకు చెప్పకూడదు. చూడండి, నాలుగో చాలా ఇంపార్టెంట్. అకస్మాత్ లోపున ఈ లాస్ట్ వన్ లేదు, భగవంతుని ద్వేషం చేస్తాడు. ఈ మూడు ఉంది వానికి. ఏమంటారు, మొదలనేది తపస్సు ఉంది, రెండోది ఆ భక్తి ఉంది, గురు శుశ్రూష చేసిండాడు. ఈ నాలుగోది దేవుని పైన ద్వేషం ఉంది. ఎవరికి ఉండింది ద్వేషము? వీడికి ఎవరో భక్త ప్రహ్లాదుడు వాళ్ళ అయ్య, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష వాళ్ళ అన్న, వీళ్ళిద్దరూ భగవంతుని ద్వేషం చేసేవాళ్ళు. వాళ్ళకి 3 క్యారెక్టర్లు ఉన్నది చెప్పకూడదు. చాలా ఇంపార్టెంట్. దానికే ఇంపార్టెంట్. మనము ఆ ద్వేషం ఒకటి లేకుంటే మిగిలిండే 3 క్యారెక్టర్స్ ఒక దినం కాదు ఒక దినం వచ్చేస్తుంది అని చెప్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఈ చాప్టర్లో ఇది ఒకటే తెలుసుకోవాల్సిందే. ఇది మనం చూసుకొని ఇప్పుడు నేను నెక్స్ట్ చాప్టర్లోకి పోతాను. సో చెప్పే వాళ్ళకి ఏం పుణ్యమో అని చెప్పింటి నేను వెనకల మీకు. చెప్పే వాళ్ళకి బ్రహ్మజ్ఞాని అయ్యే ఒక కెపాసిటీ వచ్చేస్తుంది. ఎవరు భగవద్గీతని చెప్తారో వాళ్ళు చెప్పేది ఏంటి, ఊరికి థియరిటికల్గా చెప్పేది కాదు. వాళ్ళు సాధన చేసి దాన్ని శ్రద్ధగా చెప్పి అట్లేమైనా చేస్తే వాళ్ళు తత్వంలో నిలుచుకునేది గ్యారంటీ అంటారు. ఎవరికి? భగవద్గీత చెప్పేవాళ్ళకి. అక్కడ వరకు అయ్యిండే. ఆమెను ఇంకా ఈ జ్ఞాన యజ్ఞ అంటాము, ఆ యజ్ఞ చేసే పుణ్యమంతా వాళ్ళకు వచ్చేస్తుంది. మీరు అశ్వమేధ యాగా 100 అశ్వమేధ యాగాలు చేసే పుణ్యము ఈ భగవద్గీత చెప్పేవాళ్ళకి వస్తుందంట. ఊరికే చెప్పేవాళ్ళకి కాదు, జతకు వాళ్ళు సాధన చేస్తా మోక్షమే కావాలంట పై ఎట్ల వాళ్ళకి. ఇంకా ముక్తులు అయినోళ్ళు చెప్తే మన అదృష్టమే అదృష్టము. ఇప్పుడు సచ్చిదానంద సరస్వతి స్వాములు, భగవత్పాదులు ముక్తులు అయ్యే మొదలు వాళ్ళు అయ్యిండ్లే. అయ్యింది ఇంకా వాళ్ళు విచారం ఇంద్రు కదా భగవత్పాదులు. ఇప్పుడు నేను భగవత్పాదులు చెప్పింది వింటా ఉంటుంది కదా, అయితే వాళ్ళు ముక్తులు కూడా అయ్యిండ్రి. అట్లా వాళ్ళు ప్రవచనం చిక్కాల్సిన ఎన్నో జన్మాలు పుణ్యం చేసిండలా అంటానిందే. ఇప్పుడు ఆ కథ అంతా ఆయా. ఇప్పుడు నెక్స్ట్ వినేవాళ్ళు, ఇప్పుడు మీరంతా ఆసక్తిగా వింటా ఉన్నారు, మీకేం లాభం? అది ఈ చెప్పాల్సిండేది. మనం అక్కడికి ఇచ్చింటిమి, దాన్ని చెప్తాం. 18వ అధ్యాయంలో 71వ శ్లోకము. శ్రద్ధావాననసూయశ్చ శృణయాదపి ఏ నరః సోపముక్తః శుభాలోకాన్ యత్న పుణ్యకర్మణం. చూడండి, వినేవాళ్ళకి ఎంత పుణ్యం వచ్చేస్తుంది. ఊరికే వింటే చాలు, మీరు సాధన చేయొద్దండి, ఊరికే చెవులు పుడితే చాలు, అంత పుణ్యం అంట. ఎవరు శ్రద్ధ, భక్తి, అసూయ లాక, అసూయ అంటే ఏమంటారు, ఈ కడుపు మంట లేకుండాది ఏమంటారు మీ తెలుగులో? అసూయ అనేదానికి, కడుపు మంట లేకుండా దానికి అసూయ ఏంటి చెప్తారా? ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? కొనాది శమదం, సారీ, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అంటాం కదా, దానికి ఇంగ్లీష్లో ఏమంటాము? అసూయ అనే దానికి జలస్. సో అది ఉండకూడదు, దేవుని పైన కానీ ఎవరి పైన కానీ ఉండకూడదు అంట. ఎవరు వినేవాళ్ళు కూడా శ్రద్ధని ఇంకా భక్తిని ఇంకా ఈ జలసి లేక ఎవరు శ్రవణం చేస్తారో అట్లా వాళ్ళకి ఏమి అంటే పాపం అంతా భస్మైపోయి పుణ్యము పైనకి వస్తుందంట, వృద్ధి అవుతుందంట. ఎప్పుడు పుణ్యం పైనకి వస్తుందో వాళ్ళకి ఆ తత్వం పైన ఆశ అవుతుంది. దాన్ని ఊరికి వింటేనే అంత లాభము. వినండి, దాన్ని కొంచెం ప్రాక్టికల్గా తెస్తే
కష్టం ఉంది, లేదు ఉంటా కాదు. బట్ ప్రాక్టికల్గా తెచ్చేది ఏంటి ఏమి? ఇప్పుడు అక్కడ చెప్పిండే కొన్ని సాధనలు ఉంటుంది, దాన్ని చేయాలా. 3 పొద్దులు దేవుని జపం చెప్పుకునేది, ధర్మంగా నడుచుకునేది, సుళ్ళు చెప్పుకుంటే దానికి ప్రయత్నం చేసేది. ఇది ఒకేసారి అయ్యేలే, కొన్ని అయిపోతుంది. ఇప్పుడు పూజలు చేయండి, చేస్తారు కొందరు. ప్రాక్టికల్గా చేసి 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 అభ్యాసం అయిపోయి అభ్యాసం ఇంకా చేసుకుంటారు. ఆవిడకే చిన్నప్పటి ఇంకా బిడ్డలకి ఇది అభ్యాసం చేయడాల, పూజ చేసేది, సుళ్ళు చెప్పుకుండేది, మోసం చేయకుండేది, ఇట్లవన్నీ అట్లా. అదేం ఇంకా దీని అర్థం తెలుసుకొని దాని మాదిరి నడిచేదానికి ప్రయత్నం చేస్తే ఇంకా లాభము. చెప్పేవాళ్ళకు అంతే, వినేవాళ్ళకు అంతే, ఇద్దరికి చెప్తా ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? మన లోపు నుండే చెడ్డ వాసనలంతా పూర్తి నాశనం అయిపోతుంది. అంటే పాపం అంతా నాశనం అయిపోయి పుణ్యము, మంచి గుణాలు మన లోపున చిగురుతుంది. అవి పెద్దదైతే మనకి ఎప్పుడు సంతోషం ఉంటుంది అనేది. ఇప్పుడు నేను నెక్స్ట్ చాప్టర్ 18వ అధ్యాయంలో 196 గీతా జ్ఞానం ఫలమేమి అనేది దాన్ని చెప్తారు వినేవాడికి. దాన్నే మనం చూస్తూ పోతాం. భగవద్గీతలో అర్జునునికి శ్రవణం చేస్తూ ఉంటాడు. వాడు ప్రజ్ఞావాత్వంశ భాషసే, నేను వాడిని చంపితే వాళ్ళంతా చచ్చిపోతూ ఉంటా, వాడు శోకమోహాన్ని చూపించినప్పుడు కృష్ణ భగవంతుడు అక్కడిని ఇంకా భగవద్గీత చెప్పుకొని వచ్చింది. అది అప్పుడు మోహం ఇచ్చిడల్లా, మోహం ఇంకానే మనకి ఇంత అయ్యేది. శోకం ఏమిటి నీకు వస్తుంది? మోహం ఇంకా. శోకం అంటే ఏమి? దుఃఖము. అట్లా దాన్ని ఏమిటి ఇంకా వస్తుంది? మోహం ఇంకా. బుద్ధుడే దీన్నే ఇంకొక అర్థంలో చెప్పిండాడు, ఆశయే దుఃఖಕ್ಕೆ మూల కారణ. మనకు ఆశ ఉంటుంది, ఏమైతుంది? అది ఆశ ఉంటే దుఃఖాన్ని తీసుకొని పోతుంది. ఆశ అంటే మనకి సంసారం పెయిన్ కావచ్చు, నాది, నేను, నాది, ఇవి రెండు పెట్టుకుంటే అన్ని ఆస్తులు ఇవి రెండిట్లో వచ్చేస్తుంది. నా పైన నేను ఉంటే ఇక్కడ ఈ శరీరం చెప్తా ఉండరు, ఆత్మలో నేనే, అది కాదు, అది ఒరిజినల్ నేను, ఇది డూప్లికేట్ నేను. మనం డూప్లికేట్ నేను పెట్టుకొని మనం ఏడిస్తా ఉన్నామే, అక్కడ లేకుండే పాము చూసి ఎదుర్కొంటా ఉన్నామే, అట్లయితా ఉంది అంటే చెప్తారు. కాబట్టి నేను నాది, దీనిపైన మనకి మోహం వస్తే, అటాచ్మెంటు, తాదాత్మ, అభిమానం వస్తే నాకు ఇది దుఃఖానికి కారణమవుతుంది అనేదే చెప్తా వచ్చింది. సో ఇది ఎవరు వింటారు? సార్, ప్రజ్ఞావాదాంశ భాష్యసే అనేది అజ్ఞానం నుంచి వచ్చినది, అదే కదా సార్? అజ్ఞానం ಇಕಡೆ ಇಚ್ಚಿಂಡರು. ಅಜ್ಞಾನದ ಫಲವಾದ ಶೋಕ ಮೋಹಗಳು ಅವುಗಳನ್ನು ತೊಲಗಿಸುವುದಕ್ಕೆ ಬೇಕಾದ ಆತ್ಮಜ್ಞಾನ. ಸೊ ಆ ಅಜ್ಞಾನ, రాంగ్ నాలెడ్జ్, పాము అంటే నేను తప్పు తెలుసుకోన్నాను, రాంగ్ నాలెడ్జ్. బట్ మీరు కరెక్ట్గా దాన్ని చూసి అంటే తాడు ఉంట ಗೊತ್ತಾಯ್ತು మీకు దిగిలిపోయి ఇడ్చే. ఈ శరీరం నేను సత్యము అనుకున్నాను, శరీరం ఇంకా వచ్చిండే నేను ఇంకా నాది, నా తల్లి, నా తండ్రి, నా కుటుంబము నాది, నా ఇల్లు, నా ఆస్తి, నా దుడ్డు అన్నీ వచ్చేస్తుంది, నా పేరు. అక్కడి ఇంకా నేను నాది, ఇవి రెండు, ఇవే మనకి మోహానికి, దుఃఖానికి కారణమయ్యేది అంటే చెప్తా ఉన్నారు. అది సత్యమా? విచారం చేయాల. ఇక్కడ విచారం సత్యం కాదు. మనము వేకింగ్ స్టేటు, డ్రీమ్ స్టేటు, స్లీప్ స్టేట్ ఇంకా మనము కనుక్కోవడం, అది దాన్ని ఇంకా అట్లా తెలుసుకోవాలా. మరి ఇది ఏమిటి ఇంకా పోతుంది? నాకు పాము భయము ఏమిటి ఇంకా పోతుంది? రైట్ నాలెడ్జ్. ఇంకా అది తాడు ఉంటే ಗೊತ್ತైతే పైడిస్తుంది. అట్లా అదే రీతి అక్కడేమే కొత్త ఎగ్జాంపుల్లో మీకు తాడు ఉంటే పైడిస్తుంది, అప్పుడు ఇంకొక తిరగా అదే తర అయితే ఏం చేస్తారో తిరగా దాన్ని అట్లే తెలుసుకోవాలా. ఇక్కడ రిపిటేషన్ ఉంటుంది. ఇక్కడ అది ఎగ్జాంపుల్లో, అక్కడ ఒకటి పోతే ఇంకొకటి తావచ్చు. ఇక్కడ అన్నిటికీ ఇది ఒకటే మేజర్ కారణము. నేను అనేది సరి అయిన ఆ జ్ఞానం వచ్చేస్తే ప్రపంచంలో ఉండే అన్ని దుఃఖాలు ఒకేసారి పీడిస్తుంది. సో శోక మోహ అంటే దాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అర్జునుడు దాన్ని విని దానికి కొనాకి వాడు కృష్ణ భగవంత నా శోక మోహం అంతా ఇప్పుడు కంప్లీట్గా పోయింది వాడు చెప్తాడు. మన ఎక్స్పీరియన్స్ మనకు అట్లా కావాలా.
భగవద్గీత ముగిసిన తక్షణము అంట. సో ఇక్కడ ఈ భాగవతంలో 2 విచారాలు చెప్పిండారు. భగవద్గీతే భాగవతంలో పాఠం చెప్పచ్చు అంతే. భాగవతం అంటే వాళ్ళది ఈ పురాణం భాగవత అనేది. రామాయణం ఎట్లా రామాయణం అంటామో భాగవతం కూడా అట్లే. ఆ భాగవతంలో 2 విచారాలు చెప్తారు. ఒకటి రాజనీతి, ఎలా అంటే ఇది అర్జునుడు రాజుడైంది, దాన్ని ఇంకా క్షత్రియ నీతి, క్షత్రియ ధర్మమేమి అనేది. సో అవన్నీ మనము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే వాళ్ళ లోపల ఏం క్యారెక్టర్ ఉండాలని చెప్తారో అవన్నీ వస్తుంది ఇక్కడ. రాజునికి ఏముండాలా? నీతి, భుజబలాలు ఉండాలా, వానికి శక్తి ఉండాలా, వీరుడు, ధీరుడు, శూరుడు, యుద్ధానికి పోతే వాడి శరీరం పైన మోహం లేకపోవల్ల, అక్కడ వాడు ఎప్పుడు కూడా శత్రువులకి వాడి బ్యాక్ చూపించకూడదు, అంటే వాడు పరిగెత్తి దాకూడదు, ఎదుర్కొని శత్రువులను చంపేస్తారు కదంట దిగులు ఇంకా వాడు పరిగెత్తి దాకూడదు, అట్లుండాల. దాన్ని రాజుడికి ఉండే అంత వీరత్వము ఉండాల. మూడోది ఈశ్వరత్వ, వాడు ఎప్పుడు పరమాత్మ స్వరూపుడే. ఎట్లా పరమాత్ముడు ప్రపంచంలో ఉండే అన్ని ప్రజల్ని అంతా కాపాడుతాడో, అన్ని జీవితాల్ని అట్లా రాజుడు వాడి రాజ్యంలో ఉండే ప్రజల్ని వాడు ప్రాణమైన ఇచ్చి కాపాడాలా. అందరికీ సమృద్ధిగా ఆహారము, రోటీ కపడా మకాన్ చిక్కెట్లు చేయాలా, ధర్మంగా నడుచుకునే దానికి వాడు సహాయం చేయాలా, అది ఇంపార్టెంట్. ఇది రాజనీతి. 4వది దానము. వాడు ఎవరు రాజుని అబద్ధికి పెట్టలేదు, వాళ్ళది ఎప్పుడు ఇట్లుంటుంది, చెయ్యి. రాజులు దానము ఎవరు అడిగినా ఇచ్చేట్లా. దాన వీర శూర కరుణని ఏమడిగినా ఇచ్చేస్తా ఉంటాయి. అలా వాడు రాజు అట్లా. దాన్ని ఇంకా రాజులకు ఉండే లక్ష్యం ఇంత చెప్తారు. అవన్నీ మస్తుగా చెప్పిండారు. కొనాకి భీష్మ పితామహ ఏమంటారు దానికి, ఆ శయన అంటాము, బాణాల శయనంపై పనుకో ఉన్నప్పుడు కృష్ణ భగవంతుడు ఈ పంచ పాండవులను పిలుచుకొని పోతారు. ఎలా అంటే వాడు బ్రహ్మజ్ఞాని దండ, వాడి దగ్గర తెలుసుకునేది మస్తుంది, వాడు మన కోసం ఇంకా బతికిండాడు, వాడు 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 ఎప్పటికి అవసరం ప్రాణం ఇడియచ్చు, వాడు అయ్యా వర్మించింటాడు వాడికి. ఎలా అంటే వాడు నేను నీ కోసం నేను పెళ్లి చేసుకునేది ఉంటా, వాడు శబ్దం చేసింటాడు. ఇది పితృవాక్య పరిపాలన అని రాముడు ఎట్లా చేసినావు, భీష్ముడు కూడా వాడ అయ్య ప్రేమము ఆశం కోసము వాడ ప్రేమము త్యాగం చేసి పెళ్లి చేసుకునేంట శబ్దం చేసింటాడు. ఇది కొన వరకు దీన్నే భీష్మ శపథ అంటారు. ఎవరైనా అట్లా చెప్పిండే మాటను నడుచుకుంటే భీష్మ శపథము అంటారు కదా, అట్లా. సో తండ్రికి మనము దేవుడి మాదిరి చూసేది అంటే రాముడిని ఇంకా వీడిని ఇంకా పరశురాముడిని ఇంకా మనం తెలుసుకోవాలా ఉని. అట్లా వాళ్ళ దగ్గరికి పిలుచుకొని పోయినప్పుడు రాజనీతి అంతా చెప్తాడు భీష్ముడు, ఎట్లు నడుచుకోవాలా, ఏం చేయాలా అంతా మనకు గుర్తుంటుంది. ఇంకా 2వ విచారము తత్వార్థము. నేనంటే ఎవరు, మోక్షం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి, ఇవి 2 వస్తుంది. అయితే నిజంగా 2 తత్వార్థమే చాలా ముఖ్యము. భగవద్గీత అంతా పూర్తి ఉపనిషత్తు వేదాలంతా తత్వార్థం ఉంటుంది అనేది. సో మన ఊట్లోపున కూడా ఈ రాజనీతిలో కూడా ఇవన్నీ ఉంటుంది. మరి రాజనీతిలో కాదు, అంతావులు సామ దాన భేద దండ ఈ 4 ఉపాయాలని ఉపయోగించాలంట మన రాజనీతిలో చెప్తారు. మీకు అంతా గుర్తుంటుంది. ఎవరైనా శత్రువులు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళని మనకి ఈక్వల్గా చేసుకోవాలా, అట్లిచ్చి చూడాలా, వాళ్ళు ఏమైనా కరెక్ట్ వస్తారా అంట. 2వది లంచము, దానం ఇచ్చి వాళ్ళకి దుడ్డిచ్చి ఆశ చూపించాల, అంత మంచిదానికి. ఇప్పుడు ఏమైపోయింది, ఇవన్నీ చెడ్డదానికి ఉపయోగించుకుంటారు. మనం అగ్గి వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు, అట్లా దీన్ని బెరవాళ్ళు బెరదానికి ఉపయోగించుకోవచ్చు అట్లా. 2వది లంచం ఇచ్చి చేయించుకునేది, వాళ్ళకి దుడ్డిచ్చి దుడ్డాస చూపించి మంచితో పిలుచుకొని వచ్చేది, మంచి పని చేయించుకునేది. 2వది దాన భేద అంటే వాళ్ళ లోపునే
జగడు మాడేట్లు చేయడలా వాళ్ళు వీడికి వాడిపోయినా వానికి మీడిపోయినా చెప్పిడిచి చాడీలు చెప్పిడిచి వాళ్ళు జగడాలు ఆడుకొని సాయల అట్లా చేసేది. ఇది భేదము. నాలుగవది, ఇవన్నీ మూడు ఇనుకుంటే దండం దశగుణం అంటే మనకు పొడేట్ల కొట్టల్లా కొట్టి నేర్పించల్లా. సో రావణునికి అందరికీ ఇవన్నీ చూసిరి ఇన్లే అట్లే మన ఇంట్లో కూడాను బిడ్లకు అంతే. మనం మొదలు చింపల్లా ఇనుకుంటే కొట్టల్లా. వాళ్ళకి ఇప్పుడు స్కూల్కి పోయి కష్టం పడుతుంది అంటే ఏడిస్తారు, వాళ్ళకి చాక్లెట్ ఆశ చూపించేది, ఇట్లా వాళ్ళని పొగిడేది, ఇవన్నీ చేస్తాం కదా మనము. ఇవన్నీ వాళ్ళు ఇనుకుంటే కొట్టేది. మేస్టులు అందరూ ఇవన్నీ 4 ఉపయోగిస్తారు. అట్లా అన్ని వీటిలోన ఫీల్డ్ లోపల వ్యవహారం చేసేటప్పుడు ఇవి 4 కావాల్సి పడుతుంది వింటారు. ఇవి రెండిట్లో జ్ఞాన మార్గము తత్వ విచారం చాలా శ్రేష్టము అంటే చెప్తారు. సో అర్జునుడిని భగవంతుడు తయారు చేసే ఓగుడిని చూడండి, కృష్ణ భగవంతున యువట్లోన వీణొగుడినే ఉద్ధారం చేసింది మనకు కనపడిచేది. ఇంకా 16,000 గోపికా స్త్రీలు కూడా ముక్తులైపోయింటారు. ఉద్ధారకుడు వాడు ఉద్ధారమై ఉంటాడు. అందరూ భగవంతుడు వీటికి వస్తే ఎందరూ ఉద్ధారమయ్యలే, మస్తుగా ఉద్ధారం అయిపోతారు. వాటికోసం స్వామి చెప్తారు, గురువుకి ఓగుడు చిక్కితే చాలంట ముక్తులైనడు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులకి వాళ్ళ వీటిలో ఒకరే ఒకరు ముక్తులైండచ్చు అంతే. కానీ ఇప్పుడు మన సచ్చిదానంద సరస్వతి స్వాములకి భగవత్పాదలు ఒకరిడిస్తే మాకు ఇంకొకరు ముక్తులైన వాళ్ళు ఎవరు చిక్కులే ఇక్కడ వరకు. ఇట్లా ఒకరు ముక్తులైపోతే భూమండలమే సుఖశాంతిగా ఉంటుందంట. ప్రపంచం సుఖశాంతిగా ఉంటుంది ఏంటో చెప్తారు. అక్కడ వాన్లు పంట్లు సంతోషము ధర్మము న్యాయము నీతి తాండు మాడుతూ ఉంటుందంట. దానికోసమే అట్లీస్ట్ ఎందరూ ఇతో తావుకొస్తారో అక్కడంతా మంచిదే అవుతూ ఉంటుంది ఏంటో చెప్తాడు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిచ్యుయేషన్ వస్తూ ఉండరు. ఈ విచారంని ఎవరు చెప్పింది? కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. ఈ విచారంని సంజయుడు ఎన్నుకొని వానికి టీవీలో మాదిరి కనపడిస్తూ ఉండే. మనకి పెద్ద కొత్తుంది బ్యాక్గ్రౌండ్. వేదవ్యాసులు ధృతరాష్ట్రునికి చెప్తారు, నీకు కావాల్సింటే దివ్య కండ్లు ఇస్తాను, నువ్వే చూడొచ్చు మహాభారతం కృష్ణునికి ఏంట. వాడు వద్దు ఉంటాడు. వాడు పుణ్యం అడుక్కొని వచ్చిండు. అలా కొనకి సంజయునికి వాడు చెప్తాడు, సంజయునికి ఇచ్చిరి వాడు నాకు చెప్తాడు ఉంటానిందే. సరే ఆ దివ్య దృష్టి సంజయునికి ఇస్తారు. అక్కడికి కృష్ణ భగవంతుడు అర్జునుడు చెప్పేది సంజయుడికి కనపడిస్తూ ఉంది. సంజయుడు ధృతరాష్ట్రునికి కామెంటరీ చెప్తున్నాడు. దీన్ని వేదవ్యాసులో దివ్య దృష్టిని కనుక్కొని రాసింటారు. అక్కడికి నలుగురు ఒకేసారి పని అవుతా ఉంది. కృష్ణ భగవంతుడు అర్జునుడికి చెప్తా ఉన్నాడు, అర్జునుడు వింటూ ఉన్నాడు. దీనికి సంజయునికి దివ్య దృష్టి ఇచ్చిన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో స్పోర్ట్లు ఆడుతూ ఉంటారో వాడు కామెంటరీ చేస్తూ ఉంటాడు. మనం మన ఇంట్లో కూర్చొని టీవీలో చూసినట్లు చూస్తూ ఉంటాము, కామెంటరీని వింటూ ఉంటాము. ఇన్ని అవుతా ఉంది దానికోసము. అయితే ఇట్లా ఉద్ధారమైంది ఎవరో సంజయుడు. వాడు ఆ కెపాసిటీ ఉండే వాడికి 4 క్వాలిఫికేషన్స్ ఉండే. దాని చెప్పి సాధన చతుష్ట యోగ్యత ఉండే. వాడు కూడా ముక్తులైపోతాడు. సంజయుడు ముక్తుడైపోతాడు. ఈ విచారం విని వాడు చెప్తాడు ముందరికి మనకి ఏం ఆయా అనింది వాడి కథ. ఇంతంత వినిండే ధృతరాష్ట్రుడు ఏమైనా చేంజ్ ఆయన అంటే కాలే. చూడండి, ధృతరాష్ట్రుడు సామాన్యముడు కాదు. ఎలా అంటే పాండవుల చేతిలో పాండవులు కాదు, వాళ్ళ పాండవులు వాళ్ళ తండ్రి ಮತ್ತೆ ధృతరాష్ట్రం తోముడు అన్న ఆవణిక వీడు విధుర, వీళ్ళు ముగ్గురు ఒకే సమానం వాళ్ళు. వీళ్ళు ముగ్గురు గురుకులంలో పోయి విద్యాభ్యాసం చేస్తారు. అట్లోపల ముక్తులయ్యేది ఎవరు? విధురుడు ఎవరు? దాసీపుత్రుడు.
దాసి అంటే ఏమి? శూద్రుడు. ఇప్పుడు వాడిని శూద్రుడు అంటారా? పుట్టిండేది శూద్రుని రూపంలో. అయితే వాడు బ్రాహ్మణునికి తక్కువ. నిజంగా బ్రాహ్మణుడు అంటే అర్థమేమి? ముక్తులైన వాడు బ్రాహ్మణ అని చెప్పేది మన భగవద్గీతలోనే. ముక్తులైన వాడికి బ్రాహ్మణ అంట కూస్తారు. ఎట్లా ముక్త, యుక్త, స్థిత ప్రజ్ఞ, గుణాతీత, పరాభక్త, ఇవన్నీ ఏమేమి చెప్తారో అట్లే బ్రాహ్మణ అంట కూడా చెప్తారు. నిజంగా చెప్పాల్సినది బ్రాహ్మణులకి అర్థం ఉండేది అట్లా. అప్పుడు వీడు బ్రాహ్మణుడు అంట చెప్పచ్చు కావాల్సింటే. సో ఇక్కడ వీళ్ళు ఇంద్రి, వీడు కూడా గురుకులంలో పోయిండే. 12 ఏళ్ళు గురుకుల వాసం చేసినాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. అయినా వీడు తత్వంలో నిలిచే కాయన. వీడు మన కొడుకుల పైన ఉండే మోహం ఇంకా వీనికి దుఃఖం పోలేదు. వానికి ఇంతంత ఇన్నాను, నా కొడుకులు ఏమైరి ఇంటనే కొనకూడతాడు వాడు. ఇవన్నీ అశాశ్వతం, మనకు అర్థమే అయ్యలేదు. ఇది అది మనకి సాధన కోరుతుండొచ్చు, వెనకల జన్మం సంస్కారాలు కోరుతుండొచ్చు. మనము దీన్ని సంపాదన చేస్తూ వల్ల ఇది మనకు కావాల్సినది. అప్పుడు ఈనేటప్పుడు ధృతరాష్ట్రున మనసు స్థితి ఎట్లుండే? మన స్థితి ఇదే. నా బిడ్డలేమేరి ఇప్పుడు ఏం తిరగా అర్జునుడు యుద్ధం చేసి షురు చేస్తున్నా వాడు గాంధీ అంతా కిందికిడి చేసి వాడు నేను యుద్ధం చేసేది ఉన్నప్పుడు వీడికి లోపునే ఖుషి. ఓహో వాడు యుద్ధం చేయకుంటే పోని నా కొడుకులు బతుకుతారు కదా అంట. అట్లా వానికి ఇంకా ఆ తొట్టే వరుముందే వరుతూ ఈ తొట్టు వానికి ఇంకా దాలే. ఈ గురు శిష్యుల ఒక సంవాదం అనేది ఎట్లుండాలా అంటే, ఒకరి హృదయంలో ఇంకొకరు కలిసి అది ఫ్లో కావాలంట. పైన తొట్టుని ఇంకా కింద తొట్టుకి నీళ్లు హరిసే మాదిరి ఫ్లో అయ్యేట్లా గురువుల దగ్గర మస్తుగా ఉంటుంది ఆ బండారం. అది శిష్యున అంతఃకరణకి మనసుకి ఫ్లో కావాలంట. అప్పుడే దాని లాభం అయ్యేది అంటారు. అంటే దాన్ని వెనకల జన్మం సంస్కారం ఉండాల. ఇది విచారం చేసేది, క్వశ్చన్లు ఎలా అక్కడక్కడ. సో అర్జునుడు కృష్ణునికి ఎంత ప్రశ్నలు వస్తాడు, ప్రశ్నలు అడుగుతూ వస్తాడు. చూడండి 18వ అధ్యాయంలో కూడా ప్రశ్న అడిగిండాడు. 3వ అధ్యాయము, 4వ అధ్యాయము ఇట్లంతా అక్కడక్కడ ప్రశ్నలు అడిగిండాడు. అక్కడంతా కృష్ణ భగవాన్ చెప్తా వచ్చిండాడు అనేది. సో మనం ఎట్లినాలా? ధృతరాష్ట్రుని మాదిరి కాదు వినాల్సిండేది, అర్జునుని మాదిరి వినాలా. అర్జునుని మాదిరి ప్రశ్నే ఇలా. ధృతరాష్ట్రుడు ఇంతంత విన్న కొంచెం కూడా బదలావణే కాలేదు. వాడికి బరి కండ్లు మాత్రం లేకుండేది కాదు, చెవులు ఉంది, వినిండాడు. కండ్లేమో లేదు, కనపడిచాలే వద్దు. ఇంకా చెవులు ఉంది కదా, విని ఇంకా బదలావణే కావచ్చు కదా, కాలే. పోని మనస్సు ఉంది కదా, ఇవన్నీ మనసులో మెలికేసుకొని అప్పుడైనా వాడు మంచి దావచ్చుగా ఉండే కదా, దాలే అంట చెప్తా ఉండేది. వానికి కండ్లతో నిజంగా లేదు పుట్టినప్పటిని. ఇంకా చెవులు ఉన్నాను, ఉపయోగం లేదు. మనసు ఉన్నా అది ఉపయోగం కాలే అంట చెప్తా ఉండారు ఇక్కడ. అవుట్ కోసమే మనం భగవద్గీత చదివితే మనకి ఏం గుర్తుకోవాలంటే, మనము వేరే వాళ్ళ చేసిండే పాప విచారము లేకుంటే అట్లా అనీతి విచారాలను మెలికేసేదానికింత భగవద్గీతలో వచ్చే మంచి విచారాలని మెలికేసేదాన్ని ఇంకా నాకు ఈ పుణ్యము వృద్ధి అవుతుంది, పాపము నష్టమవుతుంది. అది చేసి అది ఇచ్చిందే. మనము ఈ విచారానికి వచ్చే మొదలు ఏం చేస్తామే? పేపర్లు చదివేది, టీవీలు చూసేది, అక్కడ పాపాలు, కొలేలు, దరోడేలు, సెక్సు, డ్రగ్స్ అబ్యూసు, ఫైటింగు, హింసా ప్రవృత్తిలు, దీన్నే మనం చూస్తూ ఉండింది. దాన్నే మనం ప్రపంచం అంటే అనుకుంటుంది. దానంతా విడిచి ఈ తోటి మనం వినేదానికి షురు చేయాలి. అది పాపము మన మనసు లోపల చెట్టి సంస్కారాలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మంచి సంస్కారాలు క్రియేట్ చేస్తుంది అంట. దాన్ని ఇంకా మనం భగవద్గీతని మనం విని వేరే వాళ్ళకి చెప్పే ఈ ఒక సుయోగం వస్తుంది కదా,
ఇది మన జన్మము సార్థకం చేస్తుంది అంటే చెప్తారు. సో అక్కడికి నెక్స్ట్ చాప్టర్ 197. భగవంతుడిని నమ్మునోడికి ఇక్కడ కూడా సుఖము, అక్కడ సుఖము. భగవద్గీత విని దానిపై మనకు ఇంత భక్తి వచ్చి నా జీవనము ఇంకా నేను ఆధ్యాత్మం కోసము మీసులుగా పెట్టల్లా అనేది ఎవరు మనసుకు వస్తుందో వాళ్ళు ఉద్ధారం అయిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏం లాభము? ఇక్కడ ఆనందము. అకస్మాత్ ముక్తులైతే ఇంక యోచనే పుట్టేది లేదు. ఇంకా మనం ముక్తులు కాక తిరగపోతే అక్కడ స్వర్గమే, అక్కడ ఆనందము. తిరిగా మనం పుట్టుతున్నప్పుడు మంచి సంస్కారం తీసుకొని వస్తాము. సో ఎక్కడున్నా లాభం ఉంటుంది అనేది చెప్తారు. అక్కడికి ఒక చాప్టర్ ముగిసింది. నెక్స్ట్ మనము దీన్ని కంటిన్యూ చేస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.